హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైదాస్ వరల్డ్. హలో అండి. ఇదైతే సండే రోజు ఇంకా మార్నింగ్ ఇక లేచిన తర్వాత పని అంతా చేసుకొని ఇంకా టిఫిన్ ఏం చేద్దాం అనుకొని ఇంకా సేమియా ఉప్మా అయితే చేద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా సేమియా ఉప్మాతో అయితే స్టార్ట్ చేసినామండి. ఇంకా ఈరోజు కంప్లీట్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే ఏమేమి వర్క్స్ చేస్తాము అవన్నీ. ఇంకా ఇదైతే మార్నింగ్ టిఫిన్. తర్వాత మేము మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని లంచ్లోకి అయితే తోటకూర వండానండి. అదైతే నెక్స్ట్ బ్లాగ్లో తీసి పెడతాను. అయితే నేను ఒక స్టోరీ లాగా ఒక కంటిన్యూషన్ చేద్దాం అనుకున్నాను. మీకు నచ్చినట్టు ఉంటే కామెంట్ చేయండి, కంటిన్యూ చేస్తా. లేదంటే ఈ వీడియోతో అంటే ఆ స్టోరీ అయితే స్టాప్ చేస్తా. ఆ స్టోరీ ఏంటిదంటే అనగనగా ఒక రాజు అన్నట్టు. రాజు అంటామా మంత్రి అంటామా తెలియదు, కానీ రాజు అనే అనుకుందాము. ఆ రాజుకైతే ఒక ఐదుగురు బిడ్డలు. ఆ రాజు పుట్టడం కష్టాలతోని పుట్టిండో లేదో మనకైతే తెలియదు, కానీ కష్టపడైతే బతికిండనే చెప్పుకోవచ్చు. కష్టపడే బతికిండ్రు. వాళ్ళ ఆ రాజు తల్లిదండ్రులు కూడా బతకడం నేర్పించిండ్రు. అంటే మంచో చెడో వాళ్ళకు తెలిసిన, అంటే వెనకటి కాలము కాబట్టి వాళ్ళకు తెలిసినంత చెప్పుకుంటూ ఉన్నంతలా పిల్లల్ని సాదుకొని ఆ రాజునైతే పెంచి పెద్ద చేసిరు. అంటే వాళ్ళు చేసే పని ఆ రాజుకి నేర్పించారు. అంటే నువ్వు జాబ్ చేయాలి, నువ్వు ఇట్లా సంపాదించాలి, అట్లా అవేం ఆశలు లేకుండా వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మాత్రమే, అంటే చదివిపిస్తూ ఆ దగ్గర పనులే నేర్చుకున్నాడు. ఆ రాజు కూడా ఆ పనులు చేస్తూనే పెరిగిండు. అయితే అప్పుడు ఆ కాలంలో అవి చాలా గొప్ప పనులు, అంటే చాలా గొప్ప అన్నట్టు ఆ పని చేయడము. అంటే చేతి నిండా పైసా ఉండేది, కానీ ఉన్నంతలా చాలా సంతోషంగా బతికేటోళ్ళు అన్నట్టు. అయితే ఇంకా ఆ రాజుకి ఓ రాణి అనుకుందాము. అంటే మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే నేను లాస్ట్కి అవన్నీ ఏంటిది అనేది క్లియర్గా చెప్తాను. మీకు నచ్చిందా లేదా అయితే కామెంట్ చేయండి. అయితే అంటే చిన్న వయసులోనే రాణినిచ్చి, అంటే రాజు రాణి ఎందుకు అంటున్నా అంటే ఒక కథలాగా చెప్తున్నాం కాబట్టి ఒక రాజు రాణి అని అనుకుందాం. ఇక చిన్న వయసులోనే ఆ రాణినిచ్చి పెళ్ళి అయితే చేసిరు. ఇంకా పెళ్ళి చేసిన తర్వాత ఆ చిన్న పనులు చేస్తూనే కదా వాళ్ళ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది. అంటే ఆ రాణినిచ్చి పెళ్ళి చేసిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టిరు. 5 అమ్మాయిలే అనుకోండి. 5 అమ్మాయిలను ఆ రాజు కూడా, ఆ రాజు కానీ ఆ రాణి కానీ ఆ పిల్లల్ని అంటే గొప్ప ఏదో ఇప్పట్లాగా చికెన్ బిర్యానీలు కానీ బర్గర్లు కానీ పిజ్జాలు కానీ అవి పెట్టుకుంటూ పెంచలేదు. కానీ ఆ కారము, కూరగాయలు, ఎగ్గో చికెనో ఏదో ఉన్నంతలనే పెంచుకుంటూ వచ్చారు. అంటే కష్టపడి వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏదైతే నేర్చుకొని పెరిగిండ్రో ఆ పిల్లలకు కూడా వాళ్ళు అదే లైఫ్ స్టైల్ని అలవాటు చేసిరు అన్నట్టు. అంటే బయటికి వెళ్తే ఇట్లా బతకాలి, సొసైటీలోకి వెళ్తే ఇట్లా ఉండాలి, ఇది తినాలి, ఈవెన్ తిండి కూడా అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా, అంటే వాళ్ళ జీవన విధానం అనేది అప్పుడు వాళ్ళు అనుభవించారు కాబట్టి ఈ పిల్లలకి కూడా అట్లనే నేర్పించారు అన్నట్టు. ఈ 5 పిల్లలు కూడా అదే స్టేజ్లో పెరిగిరు. అంటే ఎక్కువ ఆడంబరాలకు పోకుండా. ఇప్పుడు అంటే సరే, ఇప్పుడు ఆ రాజు ఆ రాణి వెనకటి కాలంలో పుట్టినా ఇప్పుడు పుట్టిన పిల్లలు అంటే ఇప్పటి కాలమే కదా, కానీ ఈ లైఫ్ స్టైల్కి ఈ పిల్లల్ని అలవాటు చేయలేదు. ఎందుకంటే ఎట్లా బతకాలి సొసైటీలో అన్న విధంగానే వాళ్ళను పెంచిరు ఆ రాజు రాణి. సో వాళ్ళు కూడా అట్లనే బతికిండ్రు. అయితే ఇంకా ఈ 5 పిల్లలు ఓకే, పెళ్ళిళ్ళ దాకా మంచిగానే లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంది, అంతా నడిచింది. ఇంకా పెళ్ళిళ్ళ ఏజ్ వచ్చింది అందరూ అంటే ఎక్కువ ఏజ్ గ్యాపులు లేరు, కానీ అందరూ 5 పిల్లల దగ్గర ఏజు 5 పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు చేయడం స్టార్ట్ చేయాలి కదా. వీళ్ళను చదివించడం అయితే బాగానే చదివించారు. అంటే ఒక్కొక్కరు పీజీలు కావచ్చు, డిగ్రీలు కావచ్చు. ఈ జనరేషన్ కదా, అందుకే ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఆ పిల్లల్ని అయితే ఆ రాజు రాని కష్టపడే చదివించారు. ఆ రాజు అంటే ఎక్కువ ఏమంటారు, ఎక్కువ షోకులకు అట్లా అలవాటు చేసుకోలే. ఉన్నంతలో ఇప్పుడు ఒక షర్ట్ ఉందంటే ఒక అంగి, అది చిరిగేదాకా అదే అంగి మళ్ళీ ఇంకోటి కొనుక్కోవడము, నాకు ఇది ఉండాలి అది ఉండాలి. ఒక చెప్పుల జత ఉంటే ఆ చెప్పుల జతనే వేసుకోవాలి, ఇంకోటి కొనుక్కోవాలి, నాకు అట్లా ఉండాలి, అట్లా మెయింటైన్ చేయలేదు అన్నట్టు. అదే జీవన విధానము ఆ పిల్లలకు అలవాటు చేసిండు. ఆ పిల్లలు కూడా ఉన్నంతలనే
అట్లనే బతికిరు. సో పెళ్ళిళ్ళ ఏజ్ అయితే వచ్చింది. ఇంకా పెళ్ళిళ్ళు అయితే చేయాలి కదా ఒకరికొకరికి. ఇక పెళ్ళిళ్ళు వీళ్ళనేమో ఎక్కువ చదివించారు అని అంటే మళ్ళీ ఎక్కువ చదివించిన అబ్బాయిలనే తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయాలి. అంటే ఎక్కువ అట్లా అని కాదు, ఎక్కువ చదివించిన వాళ్ళు ఏంటంటే ఇద్దరి మధ్యలో అంటే బాండింగ్ ఉండి వాళ్ళ లైఫ్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో చదువులు మాత్రమే చూసి చేయాలన్న ఉద్దేశంతో ఆ రాజు ఆలోచించిండు. కానీ సరే అనుకున్నంత దొరికిరా ఓకే, పెళ్ళిళ్ళు అయితే ఒకరికొకరి పెళ్ళిళ్ళు అయితే అయినాయి. అయితే మనం బయట మామూలుగా ఏమంటారు, ఆడపిల్లలను పెంచినాం పెద్ద చేసినాము పెళ్ళి చేస్తే అయిపోతుంది అని అనుకుంటారు చూసిరా. కానీ అది 100% రాంగ్ అండి. పెళ్ళి చేస్తే అయిపోతుంది కాదు, పేరెంట్స్కి పెళ్ళి చేసిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఏదైనా. ఇప్పుడు పెళ్ళి చేస్తామా, పెళ్ళి చేసిన తర్వాత నెక్స్ట్ ఏమంటారు ఇంకా రాకపోకలు, ఇంకా మన ఫ్యామిలీ అనేది పెరుగుతుంది. అట్లా అంటే పెళ్ళింది చేసుడు ఉంచుకోవచ్చు అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలు అనేది పెరగాలి, సొసైటీ పెరగాలి. ఇంకా ఆడపిల్లల తల్లిదండ్రుల గురించి అయితే నేను అంటే ఆ రాజు రాణి 5 బిడ్డలు ఆ ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నాను. నేను వేరే వాళ్ళ గురించి అయితే మాట్లాడట్లేదు, ఎవరు పర్సనల్గా తీసుకోకండి. అయితే పెళ్ళి చేసి అయిపోతుందిగా, పెళ్ళి చేసి పంపి అని ఎంతోమంది సలహాలు ఇస్తారు. కానీ అది మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు అన్నట్టు. పెళ్ళి చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఆడపిల్లల రాజుకి కానీ ఇంకా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కానీ. అయితే పెళ్ళి చేసిన తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఒకరొకరుగా వెళ్ళిపోవడం ఇంట్లోకి వెళ్ళి, ఇంకా డే బై డే అనేది ఖర్చులు అనేది పెరగడము. ఆ రాజుకి ఇంకా భరించలేనంత అయిపోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేయడం, 5 అమ్మాయిల పెళ్ళి చేయడం అనేది అయితే మామూలు విషయం అయితే కాదు. అయినా చేసిడు, ఆడంబరంగానే చేసిండు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఫీల్ కావద్దన్న ఉద్దేశంతో అందరికీ కొంచెం అటు ఇటుగా కావచ్చు కానీ 5 అమ్మాయిల పెళ్ళి అయితే చాలా మంచిగా జరిపించిండు. అయితే నేనేమంటున్నా అంటే మీకు ఈ వీడియో కానీ ఇట్లా ఈ స్టోరీ కానీ నచ్చితే అయితే కామెంట్ చేయండి. నేను మళ్ళీ దీని కంటిన్యూషను మీకు చెప్తా. అంటే ఆ రాజు కానీ ఆ రాణి కానీ ఆ పిల్లల గురించి వాళ్ళ లైఫ్లో ఎదుర్కొన్న కష్టాల గురించి ఇంకా ఇవన్నీ చెప్దామని నేను అనుకుంటున్నా. ఎవరన్నా ఇట్లా చేయొద్దు, నువ్వు చెప్పకు ఇది అవసరమా నీకు అట్లా అని అనిపించినట్టుంటే నాకు కామెంట్లో కానీ పర్సనల్గా కానీ చెయ్యి, నేను ఖచ్చితంగా స్టాప్ చేస్తా. కానీ రిప్లై ఇవ్వడం అయితే ఇవ్వండి ఖచ్చితంగా. అంటే నాకు తెలుస్తుంది అంటే చేయన్నా వద్దా. నాకైతే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ సిరీస్ లాగా చేద్దాము అనేసి. ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం అంటే లాంగ్ వీడియో కాబట్టి మీకు షార్ట్కట్ లాగానే చెప్పిన. ఇంకా డీటెయిల్గా కావాలంటే అన్ని వీడియోస్కి ఇదే స్టోరీ అయిపోయే వరకు, అంటే ఒక 45 ఇయర్స్ నుంచి జరిగిన స్టోరీ, ఒక 45-50 ఇయర్స్ నుంచి జరిగిన స్టోరీ అంతా నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.